పార్టీకి ఇచ్చిందే 23 సీట్లు చాలా తక్కువ కేటాయించారు అని చాలా విమర్శలు వచ్చాయి సీట్ల కేటాయింపప్పుడు. కానీ ఇప్పుడు ఆ 23 సీట్లలో కూడా వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అయిన నేతలు ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చి జాయిన్ అయిన నేతలు ఉన్నారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. నిజానికి రియల్గా జనసేనలో పనిచేసి కష్టపడిన నేతలకు ఎన్ని సీట్లు కేటాయించారు? మేడం దాదాపు 14 సీట్లు దాకా జనసేనలో ఉన్న వ్యక్తులకు ఇచ్చామండి. ఒక 7 సీట్లు మాత్రము కొన్ని కారణాల రీత్యా వాళ్ళు వైసీపీకి వెళ్ళిపోతారని తెలిసిందో, లేకపోతే వైసీపీ సర్వేలో బ్యాడ్గా ఏమైనా ఉందనో, లేకపోతే వైసీపీ టచ్లో ఉన్నారనో, లేకపోతే అక్కడ ఉన్న సమస్యలు బట్టో, లేకపోతే కొన్ని ఈక్వేషన్స్ బట్టో సీట్ రాలే. ఇందాక నేను చెప్పా, మా తిరుపతి సీట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే తిరుపతి గెలిచేలాంటి సీటు. ఇక్కడ రాయలసీమలో కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేసి ఎమ్మెల్యేకి మనం సీట్ ఇస్తే కనీసం సామాజిక వర్గానికి ఉన్న సంబంధించి ఆ పెద్ద మనిషికి న్యాయం చేస్తామన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చార సంగతి కూడా మేము గతంలో చెప్పాం. అది మా కళ్యాణ్ గారు నిన్న తెలియజేశారు. కాబట్టి అలా ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి. కాబట్టి మేడం దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ జన సైనికుల ఆవేదన ఏంటి అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్లేస్ చేశారు, ఓకే. కానీ వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరి, ఆరణి లాంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వడంతో వాళ్లలో ఉన్న అనుమానాలు ఏంటంటే వీళ్ళు నిజంగా పార్టీ కోసం పనిచేస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు. India's ever-evolving urban landscape is witnessing a new revolution. And this one comes on 4 wheels. The affluence has been growing. Cars are becoming more a reflection of what you are. Nobody's talking about hatchbacks. Now what next? The next is the SUV. The contribution of SUVs is close to 55-60% of the automobile sales these days. Is that even manufacturers like to sell SUVs? So, how did a nation obsessed with fuel economy come to love heavy gas-guzzling sports utility vehicles? Let's look at how India fell in love with the SUV. This and more. Streaming on News 9 Plus. మేడం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉన్నారు మేడం. ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఈరోజు టీడీపీలో కూడా సగం సీట్లు నాకు తెలిసి ఒక 144 సీట్లలో ఒక 30 సీట్ల దాకా వైసీపీ చుట్టాలకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమంటే ఒకటే లక్ష్యం అండి, ప్రభుత్వం రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. కొంతమంది మంచి వ్యక్తులు కూడా వైసీపీలో ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు వైసీపీలో ఉన్నారు, జగన్తో బలిచి లేకున్నారు. అలాంటి వాళ్ళు రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలని ఉన్న వ్యక్తుల్నే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మేము సీట్లు ఇవ్వాలంటే దాదాపు మాకు ఇంకా వైసీపీలో టచ్లో 20 మంది ఉన్నారు, వాళ్ళకంతా ఇవ్వలేము కదా. ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయాలో, మంచి నాయకులు, ఎటువంటి ఆరోపణలు లేక నాయకులు ఇద్దామని ఆలోచన సర్వే చేసినప్పుడు అలాంటి వాళ్ళని తీసుకున్నాం తప్ప చేర్చుకోవాలి వైసీపీ వాళ్ళంటే ఇంకా పూర్తిగా చేర్చుకుంటాం మేడం. అది కుదరదు మేడం. అంటే క్షేత్రస్థాయిలో వస్తున్న ఈ వర్గ విభేదాలు భవిష్యత్తులో ఎన్నికల్లో ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి, ఎంతవరకు ఓటమికి కారణమయ్యే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయి అనేది జన సైనికుల ఆవేదన. మేడం 1-2 చోట్ల ఉండొచ్చేమో, ప్రతి రాష్ట్రంలో ఉండదు మేడం ప్రభావం. ఎందుకంటే అందరూ అసంతృప్తులంతా కూడా పవన్ కళ్యాణ్ రేపటి నుంచి అందరితో మాట్లాడతారని సమాచారం ఉంది. ఆయన పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది, పెద్ద యుద్ధాలు ఏం జరగవు. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడితే మాకంతా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది వింటాము, అంత యుద్ధాలు ఏం జరగవు. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడి సెట్ చేసి ఏదో ఆల్టర్నేట్ చేద్దాము, ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి, అవి చేస్తాం ఇవి చేస్తాం చెప్తే కార్యకర్తలు డిసప్పాయింట్ కారు, నాయకులు డిసప్పాయింటింగ్ కారు. ఎందుకంటే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి వచ్చాము. ఎప్పుడైతే కూటమిలోకి వెళ్ళామో అప్పుడే అనుకున్నాం త్యాగం చేయాల్సింది తప్పదు, ఆ డిసిషన్ తీసుకున్నాం కాబట్టి ఆ త్యాగానికి సిద్ధమయ్యాము. 1-2 చోట్ల గొడవలు జరుగుతాయి, అవి సద్దుమవుతాయి. ఆ 1-2 చోట్ల కోసం 173 స్థానాలు వదులుకోలేము కదా. కాబట్టి ఆ 1-2 కోసం దానికి ఆల్టర్నేట్ ఏమున్నాయో చేయడానికి కూడా కళ్యాణ్ గారు సిద్ధమవుతున్నారు. అవన్నీ కూడా సెట్ చేయబోతున్నారు మేడం.